ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు అమ్మాయి? ఈరోజు మన ముంబై స్ట్రీట్ స్పెషల్ పావ్ బాజీ చేస్తున్నాను అబ్బాయి. వావ్! వాటికి ఏమేమి కావాలో చూసేద్దామా? ఇలా కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్, పొటాటోస్, గ్రీన్ పీస్, బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, పావో బ్రెడ్, ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కావాలి. కుక్కర్ ఇలా పెట్టుకొని నెయ్యిని అందులో వేసుకున్నాక ఒక్కొక్క వెజిటేబుల్స్ని వేసి కుక్ చేసుకోవాలి. ముందుగా బంగాళదుంపలు, గ్రీన్ పీస్, తర్వాత క్యారెట్స్, తర్వాత బీట్రూట్, తర్వాత గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను. తర్వాత ఇలా ఒక 5 minutes కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అంతవరకు బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి కుక్కర్. స్మాషీగా కుక్ అయ్యేదాకా మనం విజిల్స్ రానివ్వాలి. అంటే ఒక 5 to 6 విజిల్స్. వాటర్ క్వాంటిటీ వేసుకున్న దాన్ని బట్టి చూసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇలా కుక్ అయిన వెజిటేబుల్ని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను, బాగా మెత్తగా చేసుకోవాలి. అదే పావ్ బాజీ యొక్క స్పెషల్ రెసిపీ, స్పెషల్ టేస్ట్కి కూడా కారణం. ఇలాగే పక్కన ఒక కడాయిలో నెయ్యి వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని అనిపించినప్పుడు టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక బాగా మగ్గుతుంది అన్న టైంకి ఇలా మగ్గుతున్న టైంలోని మనం కొంచెం కారం, మసాలా, పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలి. నేను 1 by 1గా మిక్స్ చేసుకుంటూ ఇలా స్మాష్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. మీరు ముందే వేసుకున్నాక కూడా తర్వాత స్మాష్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. గీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే బాగా మెత్తబడుతూ ఉంటుంది. మనం ఎంత ఇలా స్మాష్ చేస్తున్నా సరే బాగా కొంచెం మగ్గి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇలాగే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన వెజిటేబుల్స్ కుక్కర్లోది అది ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం ఇంకా సాల్ట్ సరిపోతే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇలా బటర్ యాడ్ చేశాను, వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం మన టైంకి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 minutes ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలా పావో బ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి. పక్కనే ప్యాన్ పెట్టుకొని అందులోని నెయ్యి ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక టమాటో ఆనియన్ని నేను కొంచెం దగ్గరికి చేసుకున్న కర్రీని ఇలా పక్కకి యాడ్ చేసుకొని ఇలా పావో బ్రెడ్ని కూడా కొంచెం సేపు కాల్చుకుంటున్నాను. తర్వాత అలా కాల్చిన తర్వాత కొంచెం ఇట్లా ఆ కర్రీ మీద ఇలా పెట్టి జాగ్రత్తగా తీయాలి. తీసేటప్పుడు కూడా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి పావో బ్రెడ్. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ తయారైపోయింది.